అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇల్లిందల సుందరీకృష్ణ గారు రచించిన దెబ్బ మంచిదే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తండ్రి శ్రీరామచంద్ర, కాలికి ఇంత పెద్ద దెబ్బ తగిలిందేమిటి? ఆ బాధ కన్నా ఇప్పుడు ఏం చేయాలనే బాధ ఎక్కువైంది రావుగారికి. కూతురు ఆఫీస్కి వెళుతుంటే టాటా చెప్పి గేటు వేసుకుందాం అనుకుంటుండగా మూర్తిగారు బజారుకెళుతూ పలకరిస్తే మాట్లాడుతూ ఉండిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత చెట్లకు నీళ్లు పోయడం అయిందనిపించారు. ఒక సిమెంట్ కుండీ వేరే చోటికి మారుద్దామనుకుంటే జారి కాలి మీద పడింది. కాలు వేళ్లు చితికినట్లయి రక్తం కారుతోంది. పాదానికి కండువా కట్టి పెద్ద కొడుక్కి ఫోన్ చేద్దామని ఇంట్లోకి వెళ్లారు మూర్తిగారు. ఒక పక్క నడవలేని బాధ, మరో పక్క అడిగేస్తే నేల రక్తంతో తడుస్తోంది. కూర్చుని కాలు ఎత్తుగా మరో కుర్చీలో పెట్టి సెల్ తీసి పెద్దవాడికి చేశాడు ల్యాండ్ ఫోన్కి. హలో, రాఘవ ఉన్నాడమ్మా? వాడి భార్య ఫోన్ ఎత్తింది. లేరు మావయ్య, పని మీద చెన్నై వెళ్లారు. అయినా మేము జ్ఞాపకానికి వచ్చామేమిటి? కాలికి దెబ్బ తగిలింది. ఆఫీస్కి వెళుతూ ఇటొచ్చి ఆసుపత్రికి తీసుకెడతాడేమో అనుకున్నాను. అంతేలేండి, మేమెందుకు గుర్తుకొస్తాము? అయినా మీ కూతురు లేదా? ఇక దండకం మొదలుపెట్టింది. మా 7 తరాల్ని దులిపేదాకా వదలదు. సెల్ కట్ చేశారు రావుగారు. ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా మంచి వార్త చెప్పినా చెడు వార్త చెప్పినా ఇదే తంతు. ఇక వినలేక రెండవ కొడుక్కి ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తలేదు. అయినా ఈ రాఘవ ఇప్పుడే ఊరెళ్లాలా? ఇదే వీధి మెయిన్ రోడ్డులోంచి వెళతాడు. కాస్త సందులోకొస్తే ఇంటికి రావచ్చు. వెళ్లేటప్పుడైనా వచ్చేటప్పుడైనా బండి మీద ఎంతసేపు రావాలి? వాడు మున్సిపాలిటీ ఎద్దు లాంటివాడు. మా చిన్నప్పుడు చెత్త ఎద్దుబండిలో తీసుకెళ్లేవారు. ఆ ఎద్దుకి ఆ దారి బాగా తెలుస్తుంది. తోలేవాడు లేకపోయినా అది కరెక్ట్గా చెత్త కుండీ దగ్గర ఆగుతుంది. రాఘవ కూడా అంతే. అదే మూర్తిగారి అబ్బాయి ఆఫీసు 2 బస్టాపుల అవతల. అతను చాలా దూరం నుండే వస్తాడు. దాదాపు రోజు వస్తాడు. తల్లిదండ్రులను కలిసి ఏదో ఒకటి తెచ్చిస్తాడు. అతను ఇందాకే వచ్చి వెళ్ళిపోయాడు. అతనితో రోడ్డు దాకా డాక్టర్ దగ్గరకు వెళ్దామన్న ఆశ కూడా లేదు. రెండో కొడుకు వంశీకి ఫోన్ చేశాడు. వంశీ ఉన్నాడా తల్లి? ఏ కలనుందో కోడలు ఫోన్ ఎత్తింది. నయం, నెంబర్ చూసి కాల్ కట్ చేయలేదు. ఇస్తున్నా. ఆవిడదంతా టెలిగ్రాఫిక్ భాషే. ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడదు, పొరపాటుగా కూడా. అంత రేషన్ ఏమిటో. చెప్పండి నాన్న. నా కాలికి దెబ్బ తగిలింది. కాస్త ఆసుపత్రికి తీసుకెళ్తావని. నేను కోటి నుండి చిక్కడపల్లికి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. దగ్గరలో ఎవరినైనా తీసుకెళ్ళండి సాయానికి. సుగుణ వాళ్ళ ఆఫీస్ దగ్గరే కదా, దాన్ని తీసుకెళ్ళమనండి. ఇదేనా తండ్రిని చూసుకోవటం? మిమ్మల్ని తానే చూస్తానందిగా. వీలైతే సాయంత్రం వస్తాలేండి. ఫోన్ కట్ చేశారు రావుగారు. ఇదసలు దెప్పి పొడవడానికి సమయమా? 2 కొడుకులిళ్లలో అన్నీ అనుభవించి ఆఫీస్కి దగ్గరగా ఇల్లు తీసుకొని వచ్చేశాము. నాన్నగారిని తోడు తీసుకెళ్తానంది సుగుణ. సవాలేం చెయ్యలేదు. పాపం సుగుణాల రాసి. భూదేవికున్నంత సహనం ఉంది. సుగుణికే ఫోన్ చేయాలి అనుకున్నారు రావుగారు. అమ్మా సుగుణ, నువ్వు ఎక్కడున్నావు తల్లి? ఇప్పుడే వచ్చి నా సీట్లో కూర్చున్నాను నాన్న. మీరు బాగానే ఉన్నారుగా? ఆ కంఠంలో ఎంత ప్రేమ, ఎంత ఆదుర్ద! ఏం లేదమ్మా, కాలికి దెబ్బ తగిలింది. రక్తం పోతోంది. నువ్వు వస్తావా తల్లి? అయ్యో రామా, ఎలా తగిలింది? వస్తున్నాను నాన్న, కంగారు పడుకో, ధైర్యంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేసింది. సుగుణ మాటలు చెవుల్లో అమృతం పోసినట్లయింది. దెబ్బ బాధ, కొడుకుల తీరు వల్ల కలిగిన బాధ పటాపంచలైనట్లయింది. 10 నిమిషాల్లో వచ్చేసింది సుగుణ మేనేజర్ గారి కారులో. విషయం చెప్పగానే డబ్బిచ్చి డ్రైవర్నిచ్చి కారులో పంపారట. ధైర్యంగా ఉండమని, పరిస్థితిని బట్టి నాన్నగారికి సహాయంగా ఉండమన్నారట. సెలవు తీసుకోమన్నారట. ఇలాంటి వాళ్ళుండబట్టే లోకంలో ఇంత మాత్రమైనా ధర్మం మిగిలింది. దగ్గరలోని ఆసుపత్రికి వెళితే 3 కుట్లు పడ్డాయి. కట్టు కట్టించుకొని మందులు కొనుక్కొని ఇంటికొచ్చారు. ఇక ఆఫీస్కి వెళ్లలేదు సుగుణ. లీవ్ లెటర్ రాసి డ్రైవర్కిచ్చి పంపించేసింది. విషయం చెప్పి ఫోన్లో మేనేజర్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంది. సాయంత్రం 7 గంటలకు సారథి గారు 2 పెద్దవాళ్లతో 3 ఏళ్ల చిన్నబాబుతో రావుగారింటికి వచ్చారు. సుగుణ కంగారు పడిపోయింది. రావుగారి పరిస్థితి కూడా అదే. నమస్కారాలు, పరిచయాలు చకచకా జరిగిపోయాయి. సారథి వాళ్లు చాలా కలుపుగోలు మనుషులు, భేషజాల్లేని వాళ్ళు. పెద్దావిడ ఎంతో ఆప్యాయంగా పలకరించేసరికి సుగుణకి ఏడుపొచ్చేసింది. చూడమ్మా,
నేను సారథి మేనత్తని. ఈవిడ సారథి పినతల్లి. ఈ బుజ్జికృష్ణుడు సారథి కొడుకు. సారథి ఇంట్లో చెప్పాడు మీ నాన్నగారికి దెబ్బ తగిలిందని. చూడటానికి వెళుతున్నానన్నాడు. మేము కూడా బయలుదేరాము. ఎంత మాట! మీ బోటివారు మా ఇంటికి రావటం మా అదృష్టం. సకాలంలో కారు ఇచ్చి పంపారు. మీ సహాయం మరువలేనిది. అమ్మా సుగుణ, కాఫీ ఏర్పాట్లు చూడమ్మా అన్నారు రావుగారు. మాటల్లో తెలిసింది సారథి పినతల్లి అత్తారి ఊరే రావుగారిది కూడా. ఇంకే బీరకాయ పిచ్చి చుట్టరికం కూడా కలిపేసింది. కాఫీలయ్యాక సారథి సుగుణని 2 రోజులు సెలవు తీసుకోమన్నాడు. ఎంత మాటన్నారు! నేను మేనేజ్ చేసుకుంటానులేండి. అమ్మాయి అన్నీ చేసి మంచం దగ్గర పెట్టి పెడుతుంది. మా స్నేహితుడు మూర్తిగారు వస్తారులేండి అన్నారు రావుగారు. లేదు సార్, పని పెండింగ్ అయిపోతోంది. ఈవేళ కూడా ఏం పని చేయలేదు మెల్లగా చెప్పింది సుగుణ. మీరేమీ మొహమాట పడనక్కర్లేదు. మా ఇంటికొచ్చి 2 రోజులుండండి అన్నయ్య గారు. మమ్మల్ని మీ చెల్లెళ్ళుగా భావించండి సారథి మేనత్త లక్ష్మీదేవి అంది. అది కాదమ్మా, మీరు నా సొంత చెల్లెలు కన్నా ఎక్కువ. మీలాంటి వారి పరిచయ భాగ్యం కలగడమే గొప్ప. దయచేసి మీ మాట కాదన్నందుకు మన్నించండి. మీ గొప్ప మనసులకు వందనాలు. అయినా 4 రోజుల్లో కోలుకోను అన్నారు రావుగారు. అంతా వెళతామని బయలుదేరారు. చిన్నీగాడు సుగుణను వదిలి రానంటున్నాడు. అంతా నవ్వుకున్నారు. చూశారా అమ్మా, ఏ గూటి చిలుక ఆ పలుకు పలుకుతుంది. మీరంతా ప్రేమమూర్తులే. సుగుణ అందరికీ పళ్ళిచ్చి పంపించింది. చిన్నన్న పళ్ళు తెచ్చాడు సాయంత్రం కాబట్టి సరిపోయింది నాన్న. 1000 రూపాయలు ఇచ్చాడు అంది సుగుణ. సరిపోయింది. వాడి బాధ్యత అయిపోయిందన్నమాట. అంత మాత్రమేనా వాడొచ్చాడు. వాడన్నీ లెక్కలు కడతాడు. వాళ్ళింటికి మనల్ని తీసుకెళితే ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. వాడి బుర్రే వేరు. అందరి తత్వాలు కాచి వడపోశారు రావుగారు. 2 రోజులు గడిచిపోయాయి. కాల్నొప్పి చాలా వరకు తగ్గింది. సాయంత్రం 4 గంటలకు మెల్లగా లేచి టీ పెట్టుకుని తాగారు రావుగారు. ఇంతలో సారథి అత్తయ్య పిన్ని వచ్చారు. నమస్కారమమ్మా, రండి రండి. ఎలా ఉన్నారు అన్నయ్య గారు అని పలకరించారు. బాగానే ఉన్నానమ్మా. ఇంకో వారంలో బాగా తగ్గిపోతుందనుకుంటాను. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? ఇంకా నయం, నీతో టీ పెట్టించుకొని తాగాలా? మేమిప్పుడే కాఫీ తాగి బయలుదేరాము మిమ్మల్ని చూద్దామని. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాము అంది సారథి మేనత్త. దానికేం భాగ్యం, చుట్టాల్లా కలిసిపోయాము. ఆ చుట్టరికమే బంధంగా మార్చుకుందామని వచ్చావన్నయ్య గారు అంది సారథి పినతల్లి సత్యవతి. మొన్న మీ అమ్మాయిని చూశాక చాలా ముచ్చటేసింది. మా సారథికి ఏడూ జోడు బావుంటుందని సంబరపడ్డాము. సారథిని ఒప్పించేసరికి 2 రోజులు పట్టింది. అబ్బే, మీ అమ్మాయి నచ్చలేదని కాదు, సుగుణకి ఇంకా మంచి భవిష్యత్తు ఉందేమో అన్నాడు సారథి. అయినా మీ అమ్మాయి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మాట్లాడమన్నాడు. మా మనమడి బాధ్యతంతా మేం చూసుకుంటాము. బాగా ఆలోచించి మీ నిర్ణయం తెలియజేయండి అన్నారు సత్యవతి. ఎంత మాట! మీ ఇంట్లో సుగుణ అడుగుపెడితే నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నారు రావుగారు. సారథి మేనత్త మొదలుపెట్టింది. సారథికి చిన్నప్పుడే తండ్రి పోయాడు. అదే మా పెద్దన్నయ్య కొడుకే సారథి. 10వ తరగతి పాస్ అయ్యే వరకు మా 2 అన్నయ్యలు చూశారు. హైదరాబాద్ వచ్చేసి చిన్న ఉద్యోగం చూసుకుని సారథి తల్లిని తన దగ్గరకు తెచ్చుకున్నాడు. ఉదయం పేపరు పాలు వేసేవాడు. తర్వాత ఉద్యోగానికి వెళ్లేవాడు. సాయంత్రాలు చదువుకునేవాడు. చాలా కష్టజీవి. ఎంతో చురుకైనవాడు. డబ్బు విలువ తెలిసినవాడు. అన్నయ్యలు ఎప్పుడైనా సాయం చేసేవారు. చాలా కష్టపడి బీకాం పాస్ అయ్యాడు. బ్యాంక్ పరీక్షలు రాశాడు. ఏకంగా ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. అంతా అమ్మ ఆశీర్వాదమని నమ్మేవాడు. జీతం రాగానే తల్లికి కొత్త బట్టలు, బంగారు గొలుసు చేయించాడు. 1 ఏడాది పాటు కొడుకు ఉన్నతిని చూసి మురిసిపోయింది. ఆవిడ దురదృష్టం ఏమిటో గాని డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోయింది. సారథిది ఒంటరి బ్రతికైంది. ఇప్పుడు మేముంటున్న ఫ్లాటు లోను మీదనే కొనేశాడు. జాగ్రత్త పరుడు. అలాగని పిసినారి కాదు. ఎవరికైనా సాయం చేయాలంటే ముందుండేవాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాబు పుట్టాడు. సారథి భార్యకి జాండీస్ వచ్చింది. మామూలు జ్వరమే తగ్గుతుంది అనుకున్నారు. ఇంట్లో పిల్లవాడితో పని ఎక్కువ, విశ్రాంతి తక్కువ. 2 చిన్నవాళ్లే. తెలుసుకోలేకపోయారు. సడన్గా పోయింది. దాంతో వేదాంతిలా మారిపోయాడు. సారథి పసిపిల్లవాడితో అవస్థలు పడుతున్నాడని నేను వీడి దగ్గరే ఉంటున్నాను. ఇక నా విషయానికొస్తే 3 పిల్లల తర్వాత లేటుగా పుట్టాను. ఆస్తిపాస్తులు అంతంత మాత్రమే. చదువు సంధ్యలు అబ్బలేదు. అందచందాలు అంతంత మాత్రమే. వివాహం కావడానికి చాలా కష్టమైంది. ఇంట్లో అన్నా వదనలకి సాయం చేయడం, వాళ్ల పిల్లలకి సంరక్షణ చేయడంతోనే సరిపోయింది.
ఇక పెళ్లి చేసుకోనని చెప్పేశాను. అలానే రోజులు గడిచిపోయాయి. సారథి పరిస్థితి చూశాక నా జీవితానికి ఒక పరమార్థం ఉందని వాడి కొడుకును చూసుకోవటానికి ఇక్కడికొచ్చేశాను. 50 దాటిన నేను ఎన్నాళ్ళని చూసుకోగలను? మీ అమ్మాయిని చూసి చాలా ముచ్చటపడ్డాము. సారథికి చేసుకుంటే బావుంటుందని సంకల్పించాము. చాలా సంతోషం. మీ సంకల్పబలం గట్టిదవ్వాలి అనుకుంటున్నాను. అందచందాలు, సమస్త సుగుణాలు, నెలకు 15,000 సంపాదిస్తున్నా సుగుణకి పెళ్లి చేయకపోవడానికి కారణం మగపిల్లి వాళ్ల డిమాండ్లు. నా దిగులంతా దాని వివాహం గురించే. నన్ను చూసుకుంటూ పెళ్లి చేసుకోనంటోంది. ఎన్నాళ్ళు? దానికో జీవితం ఏర్పరచాలిగా. మీ నిర్ణయం నాకు సమ్మతమే. కాస్త జాతకాలు కూడా చూపిద్దాం. ఇక అమ్మాయి నిర్ణయం కూడా ఒక మాట అడుగుదాం అన్నారు రావుగారు. ఇక నా గురించి కూడా చెబుతానన్నయ్య గారు, మొదలుపెట్టింది సత్యవతి. సారథి మా అక్క కొడుకేనా? నా కొడుకులా భావిస్తున్నాను. నా అసలు కొడుకు ఒక పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. ఒకసారి మాత్రం ఫోన్ చేశాడు. ఒకసారి వాళ్ళ మామగారి ద్వారా 10,000 పంపాడు. నేను ఫోన్ చేస్తే దొరకడు. వాడికి వాళ్ల నాన్నకి నేను అక్కర్లేదు. బిజినెస్ పేరు మీద ఎక్కడికో వెళ్లారు. వేరే సంసారం సాగిస్తున్నట్లు తెలిసింది. మళ్లీ మా దగ్గరికి రాలేదు. మనల్ని ఎవరైనా వద్దనుకున్నారంటే మనల్ని అంత ఆధ్యాత్మికం వైపు వెళ్లడానికి దోహదపడుతున్నారు అనుకోవాలి. అసలు వాళ్ల గురించి వదిలేశాను. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని సారథి నన్నిక్కడికి తీసుకొచ్చాడు. ఆడబడుచు వరసైనా లక్ష్మి నేను సొంత అక్క చెల్లెలా మారిపోయాం. సారథి నీడలో మా జీవితాలు వెళ్లిపోతే చాలు అనుకుంటున్నాము. సారథికి మీ అమ్మాయితో పెళ్లి జరిపిస్తే మనమంతా ఒక దగ్గరుండి సంతోషంగా గడపచ్చు. మీ మంచి నిర్ణయం చెప్పండి. తప్పకుండా. కాళ్ల దగ్గరకొచ్చిన సంబంధం కాసిక్కిపోయినా దొరకదంటారు. ఆప్యాయతానురాగాలకు మొహం వాచిపోయి ఉన్నాము. అంతా మంచి జరగాలి అన్నారు రావుగారు. దాన్ని మీ చేతిలో పెట్టేస్తే నేను నిశ్చింతగా కాశీకి వెళ్ళిపోవచ్చు. అక్కడే నా స్నేహితుడున్నాడు. నన్ను రమ్మంటున్నాడు. శేష జీవితం కాశీలోనే. ఆయన మాట ముగియకుండానే ఇద్దరు అందుకున్నారు. మిమ్మల్ని ఎవరు వెళ్ళనిస్తారు? కుదరదు అన్నారు కోరస్గా. చూద్దాంలేండి. ఇంక మాకు సెలవివ్వండి. మళ్లీ తాంబూలాలతోనే కలుద్దాం. సారథి మేనత్త పినతల్లి వెళ్ళిపోయారు. హలో రాఘవ, ఈ ఆదివారం సుగుణకి తాంబూలాలు. మీ కుటుంబ సభ్యులంతా రండి. ఫోన్ కోడలికివ్వు అన్నారు రావుగారు. ఇంత సడన్ గా కుదిరిందే? పిల్లవాడెక్కడివాడు? వివరాలు చెప్పారు రావుగారు. ఫోను కోడలందుకుంది. మీ ఆడపడుచు పెళ్ళమ్మా, మీరంతా సాయం చెయ్యాలి. కాసేపు నిష్ఠూరాలాడింది కోడలు. రెండో పెళ్లివాడా? మరి మేం చూసిన సంబంధం మీరు వద్దన్నారు? అబ్బో, దానికి దీనికి పోలికే లేదు. ఇంకా చెప్పబోతుంటే మీ అబ్బాయితో మాట్లాడండి అని రాఘవకి ఇచ్చింది. ఇక రెండో వాడికి ఫోన్ చేసి చెప్పాడు తప్పక రావాలని. వీళ్లతో మాట్లాడితే ఫోన్ బిల్లు పెరగదు. అంతా కట్టే కొట్టే తెచ్చారకం. ఆదివారం రానే వచ్చింది. కాఫీ, ఫలహారాలు, పూలు, పళ్ళు ఏర్పాటు చేశాడు రావుగారి పెద్ద కొడుకు. బట్టలు తెచ్చాడు. రావుగారు సారథికి ఒక ఉంగరం చేయించారు. సారథి వాళ్ళ సుగుణకి బట్టలు, ఉంగరం తెచ్చారు. తాంబూలాల కార్యక్రమం చక్కగా జరిగిపోయింది. మరో ఆదివారం ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇక్కడ నా మనసులో మాట చెబుతాను. పిల్ల పేరున ఒక 50,000 ఇస్తాను. మా చెల్లెళ్ళకి చెరు 5,000 లాంఛనాలుగా ఇస్తాను. ఇక పెళ్లి ఖర్చు... ఆగండి అన్నయ్య గారు, మా వాడేదో మాట్లాడతట. మేనత్త అంది. సారథి మొదలుపెట్టాడు. చూడండి అంకుల్. అంకుల్ కాదు, మామయ్య గారు అను, పినతల్లి చెప్పింది. సారథి మొదలుపెట్టాడు. మామయ్య గారు, మాకు ఒక్క పైసా కూడా వద్దు. అది నా స్వభావానికి విరుద్ధం. మీరేమైనా ఇవ్వదలుచుకుంటే మీ అమ్మాయికి ఇవ్వండి. పెళ్లి సింపుల్గా వెంకటేశ్వర స్వామి గుళ్ళో చెయ్యండి. సాయంత్రం హోటల్లో మా స్టాఫ్కి భోజనాలు ఏర్పాటు చేస్తాను. అదంతా నా ఖర్చే. ఇది నా విన్నపం. మరి మాకు కూడా కొన్ని సరదాలు, బాధ్యతలు ఉంటాయిగా అల్లుడు. పెళ్లి ఖర్చులు, మధ్యాహ్నం భోజనాల ఖర్చులు మావి, కాదనకండి. అందరికీ అన్నీ సమ్మతమయ్యాయి. ఇంకా నేను మీకు చెప్పవలసింది ఒకటుంది అన్నాడు సారథి. మీ అమ్మాయిని కష్టపెట్టకుండా బాగా చూసుకుంటాను. తను ఉద్యోగం చెయ్యాలన్నా మానాలన్నా తనిష్టమే. నా ప్రమేయం ఉండదు. మాకుందిరా అబ్బాయి మీ మీద హక్కు. సుగుణని ఇష్టం వచ్చినన్ని రోజులు ఉద్యోగం చెయ్యని. చిన్ని కృష్ణుడికి తమ్ముడినో చెల్లెల్నో ఇవ్వాలి. మాకు ఓపిక తగ్గే వరకు ఉద్యోగం చెయ్యని. తరువాత మేమే మానిపిస్తాం. సరేనా? సారథి మేనత్త అనేసరికి అంతా నవ్వుకున్నారు. అబ్బా, నా దెబ్బ ఎంత మంచి పని చేయించింది. ఇలా అని తెలిస్తే నేనెప్పుడో కాలికి దెబ్బ తగిలించుకునేవాణ్ణి కదా. దెబ్బ మంచిదే అన్నారు రావుగారు. గదంతా నవ్వులతో హోరెత్తింది.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.